అప్పుడు తాను శుచి అయిన ప్రదేశంలో అప్పుడు మంత్ర చెప్పుకోవాలి. ఎట్లా ఓంకారాన్ని పలికి తర్వాత నామం పలుకుతాం. ఈ నామంలో ఉన్నవి ఏవైతే వివిధమైన పేర్లు ఉన్నట్టు అనిపిస్తుందో అవి పేర్లు కావు. నామం అంటే ఇవన్నీ కూడా లక్షణాలు. ఏ సచ్చిదానంద పరబ్రహ్మము యొక్క ఓంకారం యొక్క అర్థమో అదే ఈ నామాలన్నిటి అర్థం కూడా ఉంటుంది. అటువంటి ఆ తత్వానికి, తత్వం అది తత్వస్వరూపానికి నేను ఒదిగి ఉంటున్నాను అని ఒక్కొక్క నామాన్ని మనం పలుకుతాం. కనుక ఇప్పుడు ఓంకారం అంటే వాచకమైన ఈ శబ్ద రూపంలో పలికే అకార ఉకార మకార ధ్వని కాదు, కానీ ఆ పలికిన తర్వాత ఏ నిశ్శబ్దంలో నిలుస్తామో అది వాచ్యమైన తత్వం. తత్వాన్ని వాచ్యం అంటారు. దాన్ని రిప్రజెంట్ చేసేది ఓంకారం వాచకం అంటారు. అంటే ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, అగ్ని అనే పదం వాచకం. అగ్ని యొక్క తేజస్సు వెలుగు వాచ్యం. అంటే దాన్ని చెప్పటానికి ఏం కావాలో అది. అంతేగాని ఓం అనే అక్షరము కాదక్కడ. తత్వస్వరూపము ఓంకారం కంటే తర్వాత ఉన్న నిశ్శబ్దం. అయితే మనం ఆ నిశ్శబ్దంలో నిలిచినప్పుడు ఎందుకు అది పలుకుతామంటే, నిశ్శబ్దము ఈ 3 ధ్వనుల తర్వాత వచ్చేది కాదు, వాటి వెనుకాల కూడా ఆధారమై ఉంది. శబ్దానికి ఆధారం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు శబ్దం పలికింది. దేని ఆధారంగా శబ్దం పలికింది? నిశ్శబ్దం ఆధారంగా శబ్దం పలుకుతుంది, కానీ నిశ్శబ్దం లేకపోతే శబ్దం పలకదు. కనుక నిశ్శబ్దం పరమాత్మ స్వరూపం. కనుక నిశ్శబ్దంలో ఆగినప్పుడు వీటి వెనుకాల 3 వెనుక కూడా ఆధారమై ఉన్నది అదే పరమాత్మ తత్వం అని మనకు అర్థమవుతుంది. కనుక ఆ నిశ్శబ్దంలో ఆగాలి. ఆగినప్పుడే ఓంకారాన్ని పలికినవాడవుతాడు, లేకపోతే ఓంకారం పలికినవాడే కాదన్నమాట. ఇది అక్కడ తత్వం. అయితే అట్లాగే ఈ సృష్టి అంతా కూడా ఏ సైలెన్స్ అంటే అసలు సబ్స్ట్రేటం బిహైండ్ ది సౌండ్. శబ్దం వెనకాల ఉన్న ఆధార స్వరూపం ఈ సైలెన్స్. సృష్టి స్వరూపమే నిశ్శబ్దం, అది పరమాత్మ స్వరూపం. అట్లాగే మన జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల వెనకాల అన్నిట్లో కూడా వెనక ఆధారమై ఏముంది? నేను సచ్చిదానంద స్మృతి ఆధారమై ఉంది. తురీయమైన 4వది అని చెప్పుకున్నది మనం ఏదైతే మననం చేశామో అది ఎక్కడుంది? జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్తి అవస్థలో కూడా ఉంది. వీటికంటే వేరుగా ఉంది, వీటికి ఆధారమై ఉంది. ఇవన్నీ మనం మననం చేశాం. ఆ సచ్చిదానంద పరబ్రహ్మను చెప్పటానికి ఓంకార